మత్తయి సువార్త 27వ అధ్యాయము 53వ వచనం కూడా ఈ నెరవేర్పు దేవుడు ఎలాగో నెరవేరుస్తున్నాడని కనబడుతుంది. అలాగే మార్కు సువార్త 17వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం కూడా ఇక్కడ నెరవేర్పును దేవుడు ఎలాగో ముందుకు నడిపిస్తున్నాడని కనబడుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుడు భక్తుల ద్వారా ఎలాగో ముందుకు తీసుకెళ్తున్నాడని కనబడుతుంది. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఈ వచనంలో కూడా మనకు ఈ యొక్క ప్రవచనాలను ఎలాగో ముందుకు నడిపిస్తున్నారు, ఎలాగో నెరవేరుస్తున్నారు అనే విషయాలు కనబడుతున్నాయి. అలాగే 1 పేతురు 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ వచనాలు మనకు కనబడుతున్నాయి. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ వచనాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఇక్కడ 2 గ్రంథాలు అనగా 66 పుస్తకాలు విప్పబడిన గ్రంథాలు మనకు కనబడుతున్నాయి. అందుకే భక్తులైన వారు మరి నేను పద్యాల గురించి అలవాటైన మనిషిని కాబట్టి ఒక చిన్న వచనం మాత్రం పద్యంగా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆకులో పలకబడిన పిలుపు. ఈ పిలుపును దేవుడు ఎక్కడ వరకు తెచ్చాడంటే ఆయన పిలుపును అందించే వరకు కూడా ఈ పిలుపును కొనసాగించుకుంటూ వచ్చాడు. అయితే వచనాలన్నీ మీ అందరికీ తెలుసు. ఈ 39 రోజులు చాలా జాగ్రత్తగా గమనించారు, చదివారు, ధ్యానం చేశారు, దాన్ని అనుసరించారు, దానిని బట్టి ప్రార్థన చేశారు, దానిని బట్టి మొరపెట్టారు, దానిని బట్టి దేవుడిని బ్రతిమాలుకున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన వినుకుడిలో బలపరిచి ఆయన మహిమ మేఘానికి ఎక్కించులోగాక. ప్రియులారా, ఈ మాట మన మాట ఏంటి? ఇప్పుడు 6వ మాట సమాప్తమైనది. అంటే ఆదిలో రాసిన రాతను ఇప్పుడు యేసు ప్రభు పలికిన పలుకుకు చాలా దగ్గర సంబంధమే ఉన్నట్టుగా ఉంది. కానీ ఉన్నట్టుగా దేవదేవుడు ఆదిలో చేసిన పొరపాటులన్నింటినీ ఎక్కడికి తెచ్చాడంటే యేసు ప్రభు దగ్గరికి తెచ్చాడు. అయితే ఇవన్నీ అందరికీ తెలుసు, కానీ తెలియని విషయాలు కొత్తగా మనం ఈ క్షణంలో నాకు ఇవ్వబడిన 10 నిమిషాల్లో మీకు ముగించేస్తాను. ఎందుకంటే దైవజనులకు కూడా వాక్యాన్ని పంచుకోవాలి. ఈ 7 మాటలు కూడా మరి ఆయన మరి దగ్గరకు తెచ్చుకోవాలి. కనుక మరి ఈ పరిచర్యలో సుమారు ఈ మాట కొరకు నేను ఒక విషయం చెప్తున్నా. 25 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను. 7 కనీసం ఈ సిలువ జాబ్ మాట్లాడి చెప్పాలని 25 సంవత్సరాలు ఎదురు చూస్తాను. ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు కింద ఈ స్థలం అంతా పాడుపట్టిన స్థలం అప్పుడు కానించి నేను ప్రార్థనకు వస్తున్నాను. ఇక్కడ నేను బైబిల్ మిషన్ సేవకుడిని అయినప్పటికీ దేవుడికి వెళ్ళమని చెప్పడానికి ఇప్పుడు నాకు సంఘం ఉంది, పరిచయం రావడానికి కారణం ఏంటంటే అంటే దేవుడు ఆగు అబ్బాయి వరకు కూడా నడుస్తా. నా చిన్ననాడు స్నేహితులు ఉన్నారు ఇక్కడ చాలా మంది, నా ప్రాణ స్నేహితులు, నన్ను ప్రేమించేవారు. నా కష్టంలో నా వేదనలో అందరూ కూడా తోడున్నవారు. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, కరోనా టైంలో మాత్రం మీరందరూ కూడా నన్ను ఆదరించిన వారు, మీ అప్పుకు చేర్చుకున్నారు, మీ హృదయాలను మీ మనసులను నాకు అందించారు. మీ కొరకు నిత్యము ప్రార్థన చేసే పనిముట్టుగా ఉంటారు. కానీ ఈ మాట దేవుడు పలికిన తర్వాత పరలోకంలో పరిశుద్ధులంట నిశ్శబ్దమయ్యారంట. ఏ మాటకి? ఏ మాట చెప్పండి? సమాప్తమైనదంటే ఈ పరలోకంలో దేవుడు పరిశుద్ధులు ఇలా చూస్తున్నారంట ప్రభు వైపు, దేవదేవుడి వైపు పరిశుద్ధులందరూ కూడా ఏకమై చూస్తున్నారంట. ఎవరంటే 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలు, గుంపులు, పరిశుద్ధులు, దేవదూతలు, సెరేబులు, కలేబులు, వీరందరూ కూడా ప్రభు వైపు చూస్తున్నారంట. ప్రభు ఇలా తల కిందకు వచ్చారంట. వచ్చి
జరుగుతున్నది ఏంటని నిశ్శబ్దంగా ఉన్నారంట. పిల్లరా, ఈ అరిచిన మనుషులు ఎవరొచ్చారు ప్రభువుని సిలువేమని చెప్పాలి? మనమే కదండి, మనమే వచ్చాం కదా. అయితే మన పితరులు ఒకప్పుడు అరవలేదు, మౌనంగా ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు తెలుసా? ఏమంటే ఈ కాలం నిలిచారు, కాలం గర్భంలో కలిసిపోయారు. కానీ ఆత్మలు కలిసిపోలేదు. ఆత్మలు సజీవంగా ఉన్నాయి. ఎవరి వైపు చూస్తున్నాయంట? తండ్రి దేవుని వైపు మొదలుపెడుతున్నాయంట. ఎక్కడ? పరదేశంలో, నరకానికి దగ్గరలో. ఏమంట? దేవా, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీకు ఎవరో చెప్పడం లేదు తెలియదు. దేవుడు 3 రోజులు నాకు బాగా ప్రేరేపిస్తున్నాడు. ఏమంటే తెలుసా? కుమారుడు బయటపరచును. ఏమనంటే వారి పితరుల కొరకు వీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎవరు? మనము ఎవరో సంతానం కలిగి ఉన్నాం కదా. ఏమండి, మన తాతలు, మన ముత్తాతలు వీళ్ళందరూ రక్తం వచ్చితే కదా ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారు. అవునంటారా కాదంటారా? అయితే వీరి ఆత్మలంట మీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాయంట. ఎవరి ప్రార్థన కోసం? వారి మనవాళ్ళైనా, ముదు మనవాళ్ళైనా, పిల్లలైనా మీ ప్రార్థన కొరకంట వారి ఆత్మలు ఎక్కడ ఎదురు చూస్తున్నాయి? ఎవరి పరదేశంలో ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు 26 సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభు చేత. 2026 సంవత్సరాలు అయింది. 26 సంవత్సరాల నుంచి ప్రభు అంటారట, పరదేశం వెళ్తారట, పరలోకం వెళ్ళిపోతున్నారట. ఏంటి ప్రభు కనీసం మన వైపు చూడవా అంటే, మీ రక్త సంబంధికులు మీ నిమిత్తము శుద్ధి చేస్తే మీరు నాతో పాటు వచ్చేయచ్చు. ఎక్కడికి? పరలోకంలో. మీ పిల్లలు అనగా మీ పిల్లలు మీ రక్తము ఇవ్వ మీ కొరకు ప్రార్థన చేస్తే, తండ్రి నాకు క్షమాపణమైనదని మీ దగ్గరకు వచ్చాను. లోకంలో మీ పిల్లలందరికీ బోధించాను, మీ పిల్లలందరికీ జ్ఞానం నేర్పాను, మీ పిల్లలందరికీ ప్రార్థన ఎలా చేయాలో ఉపదేశించాను. అనేక భక్తుల చోట గ్రంథాలు రచించాను. అందరూ చదువుతున్నారు. వారి అవసరాల వారికి మాత్రమే అడుగుతున్నారు. మీకు వారికి అడగట్లేదు అబ్బాయి అని దేవుడు అంట. ఎవరు? ప్రభు మనం సెలవిస్తున్న ఎవరికి? మన పితరులైన ఆత్మలకు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? మనం 2026లో చాలా సంపాదించుకున్నాం, చాలా గడించాం, చాలా రకాలుగా ఇప్పుడు చదువుకున్న ఈ యొక్క వచనాలన్నింటిలో కూడా యేసు ప్రభు ఎవరు ప్రవచించిన మాటలను ఎలా నెరవేర్చారో అందరూ చెప్పుకున్నాం. అందరూ ఇప్పుడు 6-5 మాటలు చక్కగా మాట్లాడారు, చక్కగా ఉపదేశించారు, చక్కటి మాటలతో చక్కగా చెప్పుకొచ్చారు. ప్రియులారా, అయితే ఇక్కడ మన సమయం గుర్తించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? సమయం మూలంగా విలువగా కాపాడుకుంటూ మీరు మీ పితరులతో కలిసి జీవించాలంటే మొదట మీరు చేయవలసిందంటే ప్రార్థన. మీరు మీ పిల్లలు మీరు జీవించాలంటే ఏం చేస్తారు? భూలోకంలో ఒక నివాసమును ఏర్పరచుకుంటారు కదండి. ఏమంటే ఒక ధనవంతుడు పరలోకం వెళ్ళిపోయాడు అంటండి. దేవుడు ఇల్లు చూపించాడంట. ఆ ధనవంతుడి ఇంటి మీద అసలు ఆకులే లేవంటండి. ఒక దైత్యుడి ఇల్లు పక్కన ఉన్న ధనవంతుడి ఇంటి పక్కన ఆ ఇంటి మీద ఆకులన్నీ ఉన్నాయంట. ప్రభు అడుగు, ఏంటి ప్రభు, భూలోకంలో ధనవంతుడేమో నువ్వు ఇచ్చిందే కదా, నువ్వు చేసిందే కదా అంటే అక్కడ నీవు నా వైపు
చూపుకుంటే గుమ్మం దగ్గరికి తలుపు తెరవట్లేదంట. ఎందుకు? మీకు మనకి ఎవరు ఆలోచించట్లేదు, మీకు మనకి ఎవరు ప్రార్థన చేయట్లేదు, మీకు మనకి ఎవరు తలంచట్లేదు కనుక మీరు పరలోకంలో మన 10 మంది కన్యకల జ్ఞాపకం బాగా తెలుసు మనందరికీ. కానీ మనం చేయవలసిన ప్రార్థన చేయాలి. ఏది? మన పితరులను ఎక్కడ చేర్చాలి? పరలోకంలో చేర్చాలి. ఈ దేవుడు మాట్లాడే మాట అంటే సమాప్తమైన మాటను మీరు ప్రార్థన చేస్తే పరలోక పరిశుద్ధులు మౌనంగా ఉండరంట. ఏం చేస్తారు? మీ కొరకులు, మన పితరుల కొరకులు, మన ఆత్మల కొరకులు ఏం చేస్తారంట? విజ్ఞాపన చేస్తారంట. వాడు మౌనంగా ఉన్నారంటే మన ఎన్ని ఆత్మలు నశించిపోతాయడానికి వెళ్ళిపోతాయో. వాడు స్తుతి చేస్తే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాడు మౌనం పాటించారంటే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉండదు. నరకానికి చేరిపోతాం. నరకంలో ఏముంది? మట్టు లేని కొయ్య. ఈ మట్టులో మట్టు అనుకోండి, సాధారణ తలుపుల పైకి వచ్చి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? మట్టు లేని గోతిలాగా ఆ స్థలం భాగవంత చేసేసాడు. నన్ను తీర్చుము చిన్న ప్రాయము సన్నతోండకు నాయనా అని వాడు ఏం చేయాలి? భూలోకంలో దిద్దుకుని ఎక్కడికి వెళ్ళాలి? పరదేశం వెళ్ళాలి. పరదేశంలో ఆత్మచేత కట్టబడాలి. అప్పుడు ప్రభుత్వం మనము పరలోకంలో నడిచి వెళ్ళిపోగలం. అంతే కదండి? ఏమనంటేనా? మరొకటి ఏమనుకుంటారా? అయ్యో అంతేనంట, నా సమయం అయిపోయింది పోయించాను. ఎందుకంటే ఇలాగా మనం ప్రతి వారం కూడా గమనించగలిగి ఉండాలి. ఎవరు పడకంట చదివిన వాక్యాలన్నింటినీ మనం అందరూ చదువుతున్నాం. మీరు ప్రార్థన చేస్తారంట ఈ వాక్యాలు నా ఆత్మకు వర్తిస్తాయంట. ఏ వాక్యాలు? ఈ వాక్యాలు మనం చదివిన వాక్యాల కంట వాటి దయా కిరీటంగా మారుతాయంట. అప్పుడు ఆ కిరీటంతో వీడు పరలోక వారసులని తలుపు తెరవబడతాయంట. ఏమండి? ముఖ్యమంత్రి వచ్చారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ సేవతో పక్కన జరిగిపోతారు కదండి. ఎక్కడ గుమ్మక్కడ ఉన్నవాడు, ఎందుకంటే ప్రధాన ముఖ్యమంత్రి దేశాన్ని పరిపాలించేవాడు. మరి పరలోకంలో నువ్వు దయా కిరీటము, వాక్యమైన కిరీటము నీ శిరస్సు మీద ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఆ కిరీటం చూడగలంతా పక్కన పక్కన వచ్చి అక్కడ పరుపు తెచ్చేస్తారంట. ఎలా తీసుకెళ్తారు తెలుసా? బాగా తాజాలతో, పువ్వులతో, అంటే సుగంధ తైలములతో, ఆనందములతో ఇక్కడ రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా అనే మాటకి ఏమన్నా తెలుసా? పెద్దలైపోరు ఏంటి? అక్కడనే రైలు బండి వచ్చుచున్నది, అదిగో వచ్చుచున్నది, ఎక్కేవారు ఎక్కండి. అదిగో చెల్లమ్మ, అదిగో అన్నయ్య, అదిగో తమ్ముడు అనంట. అక్కడనే రైలు బండి మనకి ఎలా కనబడుతుందో ఎక్కితే అది ఖచ్చితంగా చాలంట. ఎక్కడికి వెళ్ళిపోతా? పరలోకమే. ప్రియులారా, ప్రభు పలికిన మాట సమాప్తమైనదంటే ఏమిటి? నీ ఆత్మకు ఏమిచ్చాడు? బలమైన ఆధారము, ధైర్యం ఇచ్చి ఈ లోకానికి ఇచ్చాడు అని మనం గమనించాలి. వాక్యము అనేక రకాల అర్థాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అనేక రకాల సంస్కృతులు ఎన్ని అర్థాలు ఉన్నాయో దానికంటే భిన్నముగా బైబిల్లో అర్థాలు ఉన్నాయి. నేర్చుకోండి, తెలుసుకోండి, గ్రహించండి, ప్రార్థించండి. మీ పితరులు 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 ఆత్మలు నశించిపోతున్నాయి, ఘోషించుతున్నాయి, వేడుకుంటున్నాయి. నా పిల్లలు ఎవడైనా, మనవడు ఎవడైనా నన్ను తలంచుకుని ఉంటాడా? అయ్యో నేను నీతో పాటు పరలోక రాజ్యం వస్తాను అన్నయ్య అని బ్రతిమాలుకుంటున్నాడు. ఆత్మలు ఏం చేస్తున్నా? ఆత్మలు తప్ప ఈ సంవత్సరం ప్రభు పరదేశం వస్తానంట. ఆ పరదేశం నుంచి నేను ప్రభుతో వెళ్ళిపోతానని ఆశపడతాడు ఆత్మలు. కానీ ఏముంది? ఏముందండి? ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి లేకపోతే ఏమైపోతామంట? కాబట్టి మట్టి లేని గోతులో పడిపోతాం. మనం ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. కనుక మనందరూ కూడా గమనించి ఈ మాటలను దేవదేవుడు మన హృదయాల్లో ఫలింపచేసి వర్ధిల్లు చేయను గాక. ఆమె చిన్ని ప్రార్థన. సర్వోత్తర సర్వాధికారి నాకు అందించిన మాటలు ధర్మముగా, విధేయతగా, వినయముగా, నాయన భక్తులతో, భయముతో నాయన ఎదుట సమర్పించుకున్నానని విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను.
నిజంగా ఇది నెరవేర్చే ప్రభు నా ప్రార్థన అంగీకరించి, ఇదిగో నా ప్రార్థన ఎన్ని ఆత్మలకు, ఎన్ని కుటుంబాలకు, ఎంతమందికి రక్షణను పరలోక రాజ్యముకు వారసత్వం కలుగజేస్తాయో ఈ మాటలను వారి కుటుంబానికి మహిమకరంగా, ఆదరకరంగా, ఆలోచనగా, ఆత్మ తలంపులు సంపాదించుకునే శక్తిని అందించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను.